హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అనగనగా ఒక చిన్న గ్రామంలో రాము మరియు సోము అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. వారు ఆ గ్రామంలో దొరికిన ప్రతి పని చేస్తూ జీవనం సాగించేవారు. కానీ కొంతకాలంగా వారికి ఆ గ్రామంలో సరైన ఉపాధి లేక వారి జీవనం ఇబ్బందులతో నిండిపోయింది. వారి కుటుంబ పోషణ చాలా కష్టతరమైంది. ఈ గ్రామంలో ఇలానే ఉండటం వల్ల మనకు ఎటువంటి ప్రయోజనం లేదు సోము. ప్రస్తుతం మనకున్న కష్టమే మనకు ఓ కొత్త మార్గాన్ని చూపిస్తుంది. అవును రాము, మనం ఈ కష్టకాలాన్ని ఎలాగైనా గట్టెక్కాలి. కనీసం మన గ్రామం పక్కనే ఉన్న నగరానికి వెళ్తే అయినా ఏదైనా ఉపాధి దొరుకుతుందో ఏమో. మనం వెంటనే నగరానికి వెళ్దాం సోము. అవును, అదే మంచి నిర్ణయం. వెంటనే మన పక్కనే ఉన్న నగరానికి బయలుదేరుదాం. అలా రాము మరియు సోము వారి గ్రామానికి పక్కనే ఉన్న నగరానికి వెళ్ళారు. ఆ నగరానికి చేరుకున్న తర్వాత, అయ్యా, మాకు ఇక్కడ ఏదైనా పని దొరుకుతుందా? లేదు లేదు, ఇక్కడ ఎలాంటి పని లేదు. వెళ్ళండి వెళ్ళండి. అలా ఒక వ్యాపారి వద్ద దినసరి కూలీగా ప్రయత్నించారు. కానీ అక్కడ ఎలాంటి పని దొరకలేదు. నిరాశతో మరొక వ్యాపారి అయిన రామనాథం వద్దకు వెళ్ళారు. నమస్కారం అయ్యా, మేము పక్కనే ఉన్న చిన్న గ్రామం నుండి వచ్చాము. మా గ్రామంలో మాకు ఎలాంటి పని దొరకడం లేదు. పని లేకపోవటంతో డబ్బులు లేక మా కుటుంబ పరిస్థితి దీనంగా మారింది. మీరు మాపై దయ చూపి మాకు ఏదైనా పని ఇచ్చి మీకు సేవ చేసే అవకాశాన్ని కల్పించండి అయ్యా అని బ్రతిమాలుకున్నారు రాము మరియు సోము. ఆ మాటలు విన్న వ్యాపారి రామనాథంకి వారిపై జాలి కలిగింది. కానీ వీరు ఎలాంటి వారు? వీరి స్వభావం ఎలాంటిదో తెలియకుండా పనిలో పెట్టుకుంటే నా వ్యాపారానికి ఏదైనా ముప్పు రావచ్చు. కాబట్టి వీరి స్వభావాన్ని తెలుసుకోవాలి అని తన మనసులో అనుకుని, చూడండి, నేను మీకు పని ఇవ్వాలంటే ముందు మీకు నేను ఒక పరీక్ష పెడతాను. దానిలో మీరు నాకు నచ్చితే మీకు పని ఇస్తాను అని చెప్పాడు. అది విని రాము మరియు సోము అలాగే అయ్యా అని సంతోషించారు. సరే, మీరు నాతో పాటు రండి అంటూ వ్యాపారి రామనాథం తన తోటలోకి తీసుకెళ్లాడు. ఇదిగో చూడండి, ఇది నా తోట. ఇక్కడ ఉన్న బావిలో నుండి ఈ పేం బుట్ట ద్వారా నీటిని తోడి తోటలోని చెట్లకు పట్టండి. ఈ రాత్రంతా చెట్లకు నీటిని పడితే తెల్లవారేసరికి నేను మీకోసం ప్రత్యేకమైన పనిని ఇస్తాను అని చెప్పాడు. అలాగే అయ్యా అని ఇద్దరూ ఒప్పుకుంటారు. రాము మరియు సోముకు తెలియకుండా వ్యాపారి రామనాథం కొన్ని బంగారు నాణాల బావిలో వేసి వెళ్ళిపోతాడు. ఇక ఆ వ్యాపారి రామనాథం తోట నుండి వెళ్ళిపోయాక సోము ఆ పేంబుట్టను చూసి, ఈ పేం బుట్టతో బావిలో నీటిని తోడాలా? ఈ బుట్టకు ఉన్న రంధ్రాల ద్వారా ఎన్ని నీటిని తోడినా రావు. ఇదేం పని? ఈ బుట్టతో నీటిని ఎలా తోడుతారు? ఇది వృధా ప్రయత్నం. ఆ వ్యాపారికి మనకు పని ఇవ్వటం ఇష్టం లేక మనం చేయలేని పరీక్షను పెడుతున్నాడు. పద, కాసేపు పడుకొని ఉదయం లేచి వేరే పని వెతుక్కుందాం అనుకుంటూ ఆ తోటలోని ఒక చెట్టు కింద పడుకుండిపోయాడు సోము. కానీ రాము మాత్రం, లేదు లేదు సోము, ఆ వ్యాపారి పెట్టిన ఈ పరీక్ష వెనుక ఏదో మెలిక ఉంది. మనం ప్రయత్నించి చూద్దాం సోము. రా, ప్రయత్నిద్దాం. లేదు రాము, ఇది వృధా ప్రయత్నం అవుతుంది. నువ్వు కూడా వచ్చి కాసేపు పడుకో, ఉదయాన్నే వెళ్ళిపోదాం అని నిర్లక్ష్యంగా అంటూ నిద్రపోయాడు సోము. రాముకి వ్యాపారి యొక్క ఆలోచన అర్థం కాకపోయినా తనకు అప్పగించిన పనిని పూర్తి చేయాలని నిర్ణయించుకొని ఆ పేంబుట్ట బావిలో నుండి నీటిని తోడడం మొదలుపెట్టాడు. రాత్రంతా ఆ బుట్టతో నీటిని తోడడం, ఆ బుట్టలో వచ్చిన కాస్త నీటితో చెట్లకు పోయటం, ఇలా చేస్తూ చేస్తూ అలసిపోతున్నా కూడా తన పనిని ఆపలేదు. కొన్ని గంటల కఠిన శ్రమ తర్వాత రాము బుట్టలోకి కొన్ని బంగారు నాణాలు నీటితో పాటు రావటం గమనించాడు. రాము ఆ బంగారు నాణాలను చూసి ఆశ్చర్యపోయాడు. అరే, ఈ బావిలో బంగారు నాణాలు వచ్చాయి అని అనుకుంటూ ఆ నాణాలను తీసుకొని మళ్ళీ నీటిని తోడడం ప్రారంభించాడు. అలా నీటిని తోడుతూ ఉండగా తెల్లవారిపోయింది. తనకు దొరికిన ఆ బంగారు నాణాలను తీసుకొని వ్యాపారి రామనాథం వద్దకు వెళ్ళాడు. అయ్యా, నేను రాత్రంతా నీటిని తోడుతూ ఉంటే ఈ బంగారు నాణాలు ఆ బావిలో నుండి వచ్చాయి అని ఆ బంగారు నాణాలను చూపిస్తూ రామనాథానికి ఇచ్చాడు. ఇక ఆ వ్యాపారి రామనాథం, రాము, నిన్ను, నీ పనితనాన్ని, నీ స్వభావాన్ని పరీక్షించడానికి నేనే ఆ బావిలో ఈ నాణాలను వేశాను. నువ్వు ఎంతో కష్టపడి ఉండకపోతే బావిలోని బంగారు నాణాలు నీకు లభించేవి కాదు. ఇంకా ఇవి బంగారు నాణాలను తెలిసి కూడా నిజాయితీగా నువ్వు వీటిని నాకు తెచ్చిచ్చావు. నాకు నీ నిజాయితీ మరియు కష్టపడే స్వభావం బాగా నచ్చింది అని చెప్తూ రాముకి మంచి బహుమతిని అందించాడు. ఇంకా రాము,
ఇప్పటి నుండి నువ్వే నా వ్యాపారానికి సంబంధించిన లావాదేవీలు అన్నీ చూసుకోవాలి. నీకు ఉన్న నిజాయితీ వల్ల నీపై నమ్మకంతో డబ్బు బాధ్యతను అప్పగిస్తున్నాను అని చెప్తూ రాముకి రామనాథం ఉద్యోగం కూడా ఇచ్చాడు. ఆ విషయాన్ని తెలుసుకున్న సోము అయ్యో, నేను కూడా రాములా రాత్రంతా కష్టపడి ఉంటే నాకు ఉద్యోగం లభించేది అని పశ్చాత్తాపడుతూ ఇతర ప్రదేశాల్లో ఎక్కడ పని వెతికినా ఫలితం లేకపోవటంతో సోము రాము విజయం గురించి తెలుసుకొని నా నిర్లక్ష్యం వల్ల మంచి అవకాశం కోల్పోయాను అని గ్రహించి సిగ్గుపడుతూ తన గ్రామానికి తిరిగి వెళ్ళాడు. ఈ కథలోని రాము అనే వ్యక్తి కేవలం కష్టపడి పనిచేయటం వల్లే వ్యాపారి రామనాథం నమ్మకాన్ని గెలుచుకున్నాడు. ఆయన మార్గదర్శకత్వంతో రాము మంచి జీవితాన్ని గడిపాడు. రాము తన జీవిత కథను తన స్నేహితులకు, కుటుంబానికి చెప్పి కష్టం ఎప్పుడూ ఫలిస్తుంది అని ప్రజలను ప్రేరేపించేవాడు. ఈ కథలోని నీతి ఏమిటంటే, ప్రతి అవకాశం చిన్నదిగా అనిపించినా అది జీవితాన్నే మార్చే శక్తిని కలిగి ఉంటుంది. కష్టాన్ని మరియు నిజాయితీని ఎప్పుడూ విడిచిపెట్టకండి. ఏ పని అయినా చిన్నదిగా లేదా అర్థం లేనట్లుగా అనిపించినా దాని వెనుక ఉన్న అవకాశాన్ని గుర్తించాలి మరియు మనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవటంలోనే నిజమైన విజయం ఉంటుంది. మా ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ శివామృత్ మోరల్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవటం వల్ల మా స్టోరీస్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఈ స్టోరీపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ మరియు కామెంట్ వల్ల మేము ఎంతగానో మోటివేట్ అయ్యి మరెన్నో మంచి మోరల్ స్టోరీస్ మీ ముందుకు తీసుకువస్తాము.